బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అయితే తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు. కరీంనగర్ కలెక్టరేట్ లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఇటు మొత్తానికి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అయితే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు వెళ్లింది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించినటువంటి సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంజయ్ అయితే స్పీకర్ ను కలవడం జరిగింది. స్పీకర్ కు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి తనపై అసభ్య పదజాలంతో దూషించారని చెప్పి కూడా ఆయన కంప్లైంట్ లో రాయడం జరిగింది. ముఖ్యంగా నిన్న తనను తోసివేశారని ఆ మీటింగ్ లో కలెక్టర్ సమావేశంలో నిన్న మీటింగ్ లో తనను తోసివేశారని చెప్పి కూడా ఆయన కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. అయితే కలెక్టరేట్ ఘటనలో కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే కరీంనగర్ లో 3 కేసులు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి అయితే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అయితే ఏ క్షణమైనా కౌశిక్ రెడ్డి అరెస్ట్ అవుతారని చెప్పి అయితే ప్రచారం అయితే కొనసాగుతా ఉంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పాడి కౌశిక్ రెడ్డిపై తీరుపై సర్వత్రా కూడా అయితే విమర్శనం సాధిస్తుంది. ముఖ్యంగా చాలా వరకు కూడా కాంట్రవర్సీ అవుతుందని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఈసారి అందరి ముందే అక్కడ కలెక్టర్, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి ముందే కూడా జగిత్యాల ఎమ్మెల్యేపై పరోక్ష పదజాలంతో మాట్లాడడం చెప్పి కూడా సంజయ్ అయితే తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రాజకీయాల్లో హుందాగా ఉండాలి, అదేవిధంగా ఎట్లాంటి రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రజలకు ఎట్లాంటి పరిణామాలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు అన్న విషయం కూడా వీళ్ళు గమనించకుండా కనీసం తమ ప్రజా ప్రతినిధులమనే సోయి కూడా లేదు అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. సో తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనే మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్జీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. ఈ మేరకు వేర్వేరుగా 3 కేసులను పోలీసులు నమోదు చేశారు. You tell me why you don't like. You tell me why you don't like. You are also not for the TRS. You are also not for the TRS. The government program. From the meeting. Chalo. మాట్లాడు జైతో మాట్లాడు అర్థం కదా భాయ్ సాబ్ You tell me why you don't like. You are also not for the TRS. You are also not for the TRS. The government program. From the meeting. Chalo. మాట్లాడు జైతో మాట్లాడు అర్థం కదా భాయ్ సాబ్ You tell me why you don't like. You are also not for the TRS.
కరీంనగర్ కలెక్టరేట్ లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై నిన్న నిర్వహించిన సమావేశం రసాబసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను ఉద్దేశించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరిగింది. You can be vice president. You are also not for the TRS. You are also not for TRS. Government program. From the BD. चलो. Housing